ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో చూసుకుంటుంటే చిన్న పెద్ద అనే తేడా లేకుండా అండ్ వయసుతో సంబంధం లేకుండా ఆడ మగ అనే తారతమ్యం లేకుండా చాలా మందిలో మోకాళ్ళ నొప్పులు కానీ బ్యాక్ పెయిన్ కానీ అండ్ కీళ్ళ నొప్పులు వస్తూ ఉన్నాయి. అయితే ఏదో ఒక నొప్పి రాగానే మనం ఏదో ఒక పెయిన్ కిల్లర్ వేసుకును లేకపోతే ఏదో ఒక టాబ్లెట్ వేసుకుని ఆ రోజుకైతే సరిపెట్టేసుకుంటున్నాం. అండ్ మళ్ళీ ఆ నొప్పి రాగానే మళ్ళీ ఒక పెయిన్ కిల్లర్. అండ్ ఇలా పెయిన్ కిల్లర్స్ వాడుతున్న వాళ్ళలో మనసులో ఒకటి అయితే ఉంటుంది, దీనికి శాశ్వత పరిష్కారం అంటూ లేదా, ఇంకా జీవితాంతం మందులు వాడవలసిందేనా అన్న ఒక ఆలోచన అయితే ఉంది. అయితే ఈ సమస్యకి మేము శాశ్వత పరిష్కారం అయితే చూపిస్తామంటున్నారు ఎపియోన్ పెయిన్ మేనేజ్మెంట్ అండ్ రీజనరేటివ్ హాస్పిటల్ వారు. అయితే వీళ్ళ దగ్గర ఎట్లాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి ఏంటి అనేది తెలుసుకోవడానికి మనతో పాటు డాక్టర్ మీనల్ చంద్ర గారు ఉన్నారు. సో నమస్తే మేడం. నమస్తే. అసలు రీజనరేటివ్ అంటే ఏంటి మేడం? ఈ ట్రీట్మెంట్ అంటే ఏంటి రీజనరేటివ్? సో రీజనరేటివ్ మీనింగ్ ఏంటి? ఇది పేషెంట్ కి బ్లడ్ ద్వారా గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేస్తాము. సో ప్రతి మనిషికి బ్లడ్ లో గ్రోత్ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఈ గ్రోత్ ఫ్యాక్టర్స్ ఒక కాన్సన్ట్రేటెడ్ ఫామ్ లో స్పెషల్ మెషిన్ ద్వారా, చాలా మంది FDA అప్రూవ్డ్ మెషిన్స్ ఉన్నాయి. సో మెషిన్ లో ఎక్స్ట్రాక్ట్ చేస్తాము అండ్ ఎగ్జాక్ట్లీ పేషెంట్ కి ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉంటే ఇంజెక్ట్ చేస్తాము. సో ఫర్ ఎగ్జాంపుల్ ఇది మోకాళ్ళ నొప్పికి మోస్ట్ కామన్, చాలా మంది పేషెంట్స్ కి మోకాళ్ళ నొప్పి స్టార్ట్ అవుతుంది గుజ్జు అరుగుద తర్వాత. సో యూజువల్ గా నీ పెయిన్ లో ఏ ప్లేస్ లో కార్టిలేజ్ లాస్ అయింది మెషిన్ లో మెజర్ చేస్తాము, మ్యాపింగ్ చేస్తాము. తర్వాత పేషెంట్ కి బ్లడ్ పట్టు ఇది గ్రోత్ ఫ్యాక్టర్స్ ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత ఎగ్జాక్ట్ గా ఇంజెక్ట్ చేస్తాము. సో స్లో మెల్లగా ఇది రీజనరేట్ అవుతుంది అండ్ న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్ లో వాట్ ఎవర్ డ్యామేజ్ హెస్ హ్యాపెన్ కరెక్షన్స్ అవుతుంది. దానికి సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండదు. సో ఇది రీజనరేటివ్ పేషెంట్ కి బ్లడ్ ద్వారా న్యాచురల్ వే ఆఫ్ హీలింగ్, ఈజీ డే కేర్ ప్రొసీజర్ లో సింపుల్ టెక్నిక్ ద్వారా అవుతుంది. అంటే ఈ రీజనరేటివ్ ప్రాసెస్ అనేది ఎట్లా జరుగుతుంది మేడం అసలు? సో ఈ రీజనరేటివ్ మెడిసిన్ ఇండియాలో లాస్ట్ 8 to 10 years లో స్టార్ట్ అయింది. ఇది నా క్లినిక్ ఫస్ట్ క్లినిక్ ఇన్ సౌత్ ఇండియా అండ్ ఇన్ ఇండియా టు స్టార్ట్ దిస్ ట్రీట్మెంట్. నా క్లినిక్ లో more than 40,000 పేషెంట్స్ కి సర్జరీ లేకుండా మోస్ట్లీ మోకాళ్ళ నొప్పికి ట్రీట్మెంట్ రీజనరేటివ్ థెరపీ ద్వారా చేశాను. సైడ్ ఎఫెక్ట్స్ ఏముండదు, రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. more than 85 to 95% కి రిజల్ట్స్ ఉంది. సో ఇప్పుడు ఇది ముందు అవేర్నెస్ ఎక్కువ లేదు, బట్ రైట్ నౌ ఈ ట్రీట్మెంట్ కి రీజనరేటివ్ థెరపీకి అవేర్నెస్ స్పెషల్లీ ఇన్ హైదరాబాద్ అండ్ తెలంగాణ, ఆంధ్ర స్టేట్స్ లో చాలా ఎక్కువ ఉంది. చాలా పీపుల్ ఆర్ యూజింగ్ దిస్ ట్రీట్మెంట్, పీపుల్ వాంట్స్ దిస్ ట్రీట్మెంట్ బికాస్ రిజల్ట్స్ ఆర్ వెరీ వెరీ గుడ్. అండ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఇస్ ఇది ఈ ట్రీట్మెంట్ స్టార్ట్ అయిన తర్వాత సర్జరీకి అవసరం లేదు. సో వీ హ్యావ్ మూవ్డ్ ఫ్రమ్ surgical era to non-surgical era. So surgery ki complications, surgery tarvata bed rest ki complications and all those things is not there. So we are now moving ahead from surgical era to non-surgical era. అంటే చాలా మందికి కీళ్ళ నొప్పులు అయితే చాలా హెవీగా ఉంటుంది, చాలా పెయిన్ వస్తుంటుంది. సో వాళ్ళకి ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ అనేది ఎంతవరకు నయం చేయవచ్చు? ఈ ట్రీట్మెంట్ ప్రతి పేషెంట్ కి వర్క్ అవుతుంది, ఓకేనా? సో ఫస్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ ఇది ఏంటి, పేషెంట్ కి సిమ్టమ్స్. సో మోస్ట్ ఆఫ్ ద టైమ్ ఇది చాలా మంది డాక్టర్స్ దే ఓన్లీ సీ MRI or X-ray అండ్ దే సే grade 3 grade 4 బోన్ అరగింది, గుజ్జు అరగింది, సర్జరీ కోసం చెప్పాను. But main problem, what is patient symptom? So first patient ki history is important, patient ki examination is important. So mattam chesin tarvata exact ga protocol prepare chestamu. Ee protocol prakaram patient ki what quantity of platelet ki requirement undi, any sittings ki requirement undi, PRP tarvata idi em cheyali, what are the exercises to be done, lifestyle modifications cheyali, dietary modifications cheyali. So ee mattam కలిపి ఎనీ ఏజ్ లో ఈ ట్రీట్మెంట్ సూట్ అవుతుంది విత్ గుడ్ రిజల్ట్స్ అండ్ వితౌట్ ఎనీ బెడ్ రెస్ట్. సో వెదర్ ఇట్ ఈస్ 10-year old kid in sports injuries lo we see young patients, or whether it is a 90-95 vayas valla patients. So it is going to work in all patients in all conditions, in all conditions of cartilage loss, in joint degenerative conditions, provided
ఈ రీజనరేటివ్ ఒక ప్రోటోకాల్ ప్రకారం చేయాలి. శరీరంలో ఏదైనా డ్యామేజ్ ఆర్గానిక్స్ ఉంటాయి కదా మేడం, సో దానికి ఈ రీజనరేటివ్ వల్ల ఎలాంటి ఉపయోగం ఉంటుంది అసలు? ఇది వేరే ఆర్గన్స్ లైక్ ఇది ఇది స్ప్లీన్ ఆర్ లివర్ ఆర్ వేరే ఆర్గన్స్ లో దానికి రీజనరేషన్ కోసం ఇది పిఆర్పి ట్రీట్మెంట్ కాదు. ఈ పిఆర్పి ట్రీట్మెంట్ మస్కులోస్కెలిటల్ కండిషన్స్ కి ఉపయోగంలో అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఫ్రోజన్ షోల్డర్, ఆస్టియోఆర్థరైటిస్, హిప్ లో ఏవియన్, స్పైన్ ప్రాబ్లమ్స్, సియాటికా ప్రాబ్లమ్స్, స్పాండిలైసిస్, యాంకల్ ఇంజరీస్, ఈ కండిషన్స్, ఈ బోన్ అండ్ కార్టిలేజ్ రిలేటెడ్ మసిల్ రిలేటెడ్ కండిషన్స్ లో ఈ పిఆర్పి ట్రీట్మెంట్ వర్క్ అవుతుంది విత్ గుడ్ రిజల్ట్స్ అండ్ ఇన్ అ బెస్ట్ వే హీలింగ్ అవుతుంది. వెన్ను నొప్పి, క్యాన్సర్ పెయిన్ కూడా వస్తూ ఉంటుంది క్యాన్సర్ ఉన్న వాళ్ళకి. సో వాళ్ళకి ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ వల్ల వాళ్ళకి ఎంతవరకు నయం చేయొచ్చు అంటారు? ఇది క్యాన్సర్ treatment is different, okay, and cancer pain patients ki, like patients with cancer suffering with pain ki very treatment unnai. So depending upon where the pain is coming from, idi treatment chestamu. But per se for cancer there are other treatment, like for few cancer stem cells approval undi, but regenerative therapy to treat the cancer properly ippudu research lo undi, okay. So this is different, but cancer pain key treatment with regenerative and with other injections we do a lot of such treatment. ఓకే, ఇప్పుడున్న చూసుకుంటుంటే చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఏదో ఒక ఆడుకుంటున్నప్పుడు లేకపోతే సైకిల్ మించో పడినప్పుడు దెబ్బ అనేది తగులుతూ ఉంటుంది. సో అంటే ట్రీట్మెంట్స్ ఏమైనా ఉన్నాయంటే పిల్లలకి ఎంతవరకు సేఫ్ అంటారు? అసలు పిల్లలకి ఈ ట్రీట్మెంట్ అనేది చేయొచ్చు అంటారా రీజనరేటివ్? చెప్పాను కదా, నా దగ్గర చాలా మంది స్పోర్ట్స్ ఇంజరీస్, అథ్లీట్స్, యంగ్ అథ్లీట్స్ 10 years, 12 years, 15 years, when they start playing, when they start the game, so they get injury, ligament injury, ACL injury, ఇది షోల్డర్ లో కండరాలు ఇంజరీ చాలా కామన్. సో ఈ ట్రీట్మెంట్ బ్లడ్ ద్వారా ఉంది, patient ki blood dwara undi, so we are not using anything from outside, so it is the safest treatment. daniki side effects, complications undadu. Any year, 8 year chinna pillaki, 9 year, 10 year, any year lo it will work with safety, with no contraindication, no side effects. Hi, my name is Jitesh Bajaj. I'm a pilot with one of the leading airlines in India. So how I happened to find out about Epion is because I was working out in the gym and I developed a shoulder pain, and I found out about Epion, and Dr. Meenal Chandra recommended me to go for a PRP treatment, and she guided me really well with regards to my shoulder, and I really strongly recommend Dr. Meenal Chandra for any of your concerns with regards to your body or anything which you if you develop a pain or anything. So yes, I would definitely recommend Dr. Meenal Chandra and Epion for your concerns. ఇప్పుడు మనం చూసుకున్నట్లయితే చాలా మంది మోకాళ్ళ నొప్పులు అనగానే చాలా మంది ఆపరేషన్స్ వరకు వెళ్ళిపోతున్నారు. ఒకవేళ ఆపరేషన్ తర్వాత కూడా ఒక 2 years అయితే బాగానే ఉంటుంది, తర్వాత నుంచి మళ్ళీ స్టార్ట్ అవుతాయి. అండ్ ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ లో ఇప్పటి వరకు ఒక టైం అయితే ఇప్పుడు చికిత్స అనేది అయిపోతుంది, సో మళ్ళీ రాదు అన్న గ్యారంటీ మీరు ఏమైనా ఇవ్వగలరా? ట్రీట్మెంట్ షార్ట్ టర్మ్ కోసం కాదు, 1 month, 2 months, 1 year కోసం కాదు, ఇది లాంగ్ లాస్టింగ్ సొల్యూషన్. సో ఇది డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ కి లైఫ్ స్టైల్, డిపెండింగ్ అపాన్ పేషెంట్స్ కి కండిషన్ బట్టి ఇది రిజల్ట్స్ తెలుస్తుంది. సో కొద్దిమంది పేషెంట్స్ కి 8 years, 9 years, 10 years వర్క్ అవుతుంది, కొద్దిమంది పేషెంట్స్ కి లైఫ్ లాంగ్ కూడా వర్క్ అవుతుంది. బట్ పేషెంట్స్ కి కూడా కంట్రిబ్యూట్ చేయాలి. నా దగ్గర మొత్తం పేషెంట్స్ కి కౌన్సిలింగ్ చాలా ఇంపార్టెంట్ ఉంది. సో వీ టెల్ ద పేషెంట్స్ ఇది మై ట్రీట్మెంట్ ఇస్ పిఆర్పి, రీజనరేట్ చేస్తాము, కార్టిలేజ్ రీగ్రో అవుతుంది. బట్ అగైన్ ఇది పేషెంట్స్ కి ఎక్సర్సైజెస్, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ తప్పకుండా చేయాలి. సో వీ మోటివేట్ ద పేషెంట్ టు గెట్ లాంగ్ లాస్టింగ్ రిజల్ట్స్. సో ఇది లైక్ ఐ సెడ్, ఇన్ 40,000 పేషెంట్స్ నా క్లినిక్ కి రిజల్ట్స్ మోర్ దెన్ 90% ఉంది. బికాస్ ఇది డాక్టర్స్, patient family, so caregivers, caretakers work together so that we get long lasting treatment. ఇప్పుడున్న లైఫ్ స్టైల్ చూసుకున్నట్లయితే చాలా మంది వర్క్ అయినా సరే, వర్క్ ఫ్రమ్ హోమ్ అయినా సరే కూర్చుని చేసే పనులే ఎక్కువ ఉన్నాయి.
అయితే వాళ్ళు ఏమంటున్నారంటే ఒక పెయిన్ కిల్లర్ వేసుకుంటే తగ్గిపోతుంది కదా అని అంటున్నారు. అయితే ఈ పెయిన్ కిల్లర్స్ శరీరానికి ఎంతవరకు మంచిదంటారు? ఇది ద మోస్ట్ ప్రాబ్లమ్ ఆర్ మిస్కన్సెప్షన్ ఇది దట్ ఇది పెయిన్ ఉంటే టేక్ అ పెయిన్ కిల్లర్ ఆర్ యూ గో ఫర్ ఫిజియోథెరపీ, పెయిన్ సెట్ అవుతుంది. ఇది కాదు. సమ్ టైమ్స్ ఇది మెకానికల్ పెయిన్ ఉంటే ఓకే, నో ప్రాబ్లం. బట్ ఇది మోర్ దెన్ 2 months 3 months కి పెయిన్ ఉంటే తప్పకుండా యూ హ్యావ్ టు గెట్ ఎగ్జామిన్డ్, get evaluated. So ఒక పెయిన్ కి రీజన్ ఉండాలి, వెదర్ ఇట్ ఈస్ కమింగ్ ఫ్రమ్ మసల్, డిస్క్ లో ఉంది, నర్వ్ ప్రాబ్లమ్ ఉంది, జాయింట్స్ లో ఉంది. సో యూ హ్యావ్ టు గెట్ ఇట్ evaluated. This evaluation can be done at a pain clinician because these pain physicians we understand what is the ఇది లోపల ఏం జరుగుతుంది, ఏ ప్లేస్ లో ప్రాబ్లం ఉందా మొత్తం ఎగ్జామినేషన్ తర్వాత ఒక డయాగ్నోసిస్ చేయాలి. సో వి మేక్ అ డయాగ్నోసిస్ ప్రకారం దెన్ వి డిసైడ్ దట్ ఓకే ఇది మైల్డ్ ఫార్మ్ లో ఉంటే ఓన్లీ టాబ్లెట్స్, సమ్ ఫార్మ్ ఆఫ్ టాబ్లెట్స్, ఫిజియోథెరపీ, లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ లో సెట్ అవుతుంది. బట్ లోపల డ్యామేజ్ ఎక్కువ ఉంటే దే నీడ్ సమ్ ఇంటర్వెన్షన్. చిన్న ఇంజెక్షన్, మోస్ట్లీ రీజనరేటివ్ థెరపీ ఆర్ వేరే టైప్స్ ఆఫ్ ఇంజెక్షన్స్ ఉన్నాయి లైక్ రేడియో ఫ్రీక్వెన్సీ అబ్లేషన్స్, మిప్సీ ప్రొసీజర్స్. సో దీస్ ప్రొసీజర్స్ కెన్ హెల్ప్ ద పేషెంట్ టు గెట్ అవుట్ ఆఫ్ ద పెయిన్ completely, permanently. So the first thing is evaluation, which is not done because pratisar patients will go with pain, they give painkiller, they say you don't do this, you don't do that, patient ki suffering undi, no one will evaluate and find out a reason. So once we find out the reason, we can give you a proper treatment. సో ఈ రోజుల్లో చూసుకున్నట్లయితే ఏదైనా ట్రీట్మెంట్ అంటే ఏ సైడ్ ఎఫెక్ట్స్ ఉంటాయి అని అనుకుంటారు. అయితే రీజనరేటివ్ థెరపీలో కానీ దీంట్లో కానీ అండ్ ఎట్లాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవంటారా? రీజనరేటివ్ థెరపీ ఏంటి, పేషెంట్ బ్లడ్ ద్వారా కదా. సో బయట నుంచి వీఆర్ నాట్ యూజింగ్ ఎనీ టాబ్లెట్స్ ఆర్ ఎనీ ఫారెన్ మెటీరియల్. సో దానికి బాడీలో ఎక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది బికాస్ ఇట్స్ బాడీస్ ఓన్ ప్రొడక్ట్. తర్వాత ఎలర్జీకి ఛాన్సెస్ చాలా తక్కువ ఉంది. సో పిఆర్పి మెడికల్ లిటరేచర్ లో ఒకటి ట్రీట్మెంట్ వేర్ దెర్ ఇస్ నో సైడ్ ఎఫెక్ట్స్. మాక్సిమం కొద్దిమంది పేషెంట్స్ కి కొంచెం సోర్నెస్ తెలుస్తుంది ఆర్ కెన్ బి 1 or 2 days కోసం నొప్పి తెలుస్తుంది, బట్ ఇది మాక్సిమం. అదర్వైజ్ నో కాంప్లికేషన్, నో సైడ్ ఎఫెక్ట్స్, నథింగ్. అంటే వేరే ట్రీట్మెంట్స్ తో పోల్చుకుంటే ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ కి ఎంత ఖర్చు అవుతుంది? ఇది యాజ్ కంపేర్డ్ టు కన్వెన్షనల్ సర్జికల్ ట్రీట్మెంట్, రీజనరేటివ్ థెరపీకి ఫైనాన్షియల్ కోషంట్ ఈస్ లెస్ దెన్ 1/4. సో ఇది 1/4 లో ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ అయిపోతుంది బికాస్ ఇది డే కేర్. ఇది వెంటనే పేషెంట్ వస్తే ఇది 1 hour 2 hours లో అయిపోతుంది. సో హాస్పిటల్ స్టేకి అవసరం లేదు. సో ఇట్స్ అ వెరీ ఫైనాన్షియలీ కన్వీనియంట్ ఫర్ ద పేషెంట్స్. నాట్ ఈవెన్ 1/4, లెస్ దెన్ 1/4 1/5 ఆఫ్ ద సర్జికల్ ట్రీట్మెంట్ లో ఇది కవర్ అవుతుంది. ఈ ట్రీట్మెంట్ కి కానీ థెరపీకి కానీ ఎంత కాలం పడుతుందండి? ఎంత టైం పడుతుంది తగ్గడానికి? చెప్పాను కదా ఎంత ప్రాబ్లం ఉందో దాని ప్రకారం నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ ఉన్నాయి. సో ఇది నెంబర్ ఆఫ్ సిట్టింగ్స్ లైక్ 1 week కే గ్యాప్ లో చేస్తాము ఆర్ మేబీ సమ్ టైమ్స్ 15 days కే గ్యాప్ లో చేస్తాము. సో 2-3 సిట్టింగ్స్ ఉంటే ఇది 1 month 45 days టైం పడుతుంది. తర్వాత మాక్సిమం హీలింగ్ కోసం, మాక్సిమం స్ట్రెంథనింగ్ కోసం మెల్లగా 2 to 3 months టైం పడుతుంది. సో ఇట్స్ అ టైం టేకింగ్ ప్రొసీజర్ ఫర్ అప్ టు 1 month 2 months లైక్ దట్. ఇప్పుడు రీజనరేటివ్ ట్రీట్మెంట్ ఇప్పటి వరకు ఎవరైనా చేయించుకున్నారా? అసలు ఎంత సక్సెస్ రేట్ ఉంది? ఇది నా క్లినిక్ లో ఐ సెడ్ కదా, ఫర్ అస్ 90 to 95% సక్సెస్ రేట్ ఉంది. బట్ సక్సెస్ కి 2 reasons ఉన్నాయి. ఫస్ట్ ఈస్ ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి. హౌ యూఆర్ ప్రిపేరింగ్ ద పిఆర్పి, పేషెంట్ కి కండిషన్ బట్టి ప్రిపరేషన్ ఆఫ్ పిఆర్పి చేయాలి. సో నా దగ్గర మషీన్స్ ఉన్నాయి. ఆల్ ద మషీన్స్ ఆర్ FDA అప్రూవ్డ్ మషీన్స్. కొన్ని మషీన్స్ ఆర్ ఫస్ట్ టైం ఇన్స్టాల్డ్ ఇన్ ఇండియా ఇన్ అవర్ క్లినిక్. సో ఈ మషీన్స్ లో ఎగ్జాక్ట్ గా ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉందా, ఎంత డ్యామేజ్ ఉందా, తర్వాత పేషెంట్స్ కి ఎంత రిక్వైర్మెంట్ ఉందా, దట్ ఈస్ క్వాంటిఫికేషన్ ఆఫ్ గ్రోత్ ఫ్యాక్టర్స్ చేస్తాము. దాని ప్రకారం ఏ ప్లేస్ లో డ్యామేజ్ ఉందో పంపిస్తాము. సో మై రిజల్ట్స్ ఇన్ మై క్లినిక్ ఇస్ మోర్ దెన్ 90 to 95% బికాస్ ఇది patients also will understand what we want from them. So patients ki kuda counsel chestamu. What we want from patient, we tell the patient clearly, we follow up with the patient. It's not like today I done PRP, tomorrow I will forget my patients. Not like that. We call the patients for follow up. At least for 6 months patient doesn't follow up with us. In 6 months time lo we see how they are changing their lifestyle. So not only PRP but the lifestyle modification that patient is doing is helpful in getting good results. So na clinic ki success rate is more than 90 to 95% because we keep the patient with us. So patient is with us for like 6 months. So we have lot of patient who will come
for knee treatment, got improved, they are happy for 3-4 years, again they will come back that you do another knee for us. So we have a long follow up, we keep the follow up with the patient because that is important kada. So we do like that, so our treatment result is very very good. అంటే ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ అనేది మన బ్లడ్ నుంచే చేస్తామని అంటున్నారు. సో దీనికి ఏమైనా ఫుడ్ హ్యాబిట్స్ చేంజ్ చేసుకోవాలా, లేకపోతే ఏమైనా హెల్దీ ఫుడ్ ఏమైనా తినాలా, ఏమైనా ఉంటుందా మీ దగ్గర? See, any specific food ki and e treatment ki sambandh ledu. Okay, no food has that capacity of regeneration. So but obviously taking good foods like good amount of walnut and good calcium rich food with good macronutrients and minerals, if you take, it is good. But otherwise specific e food use cheste PRP ki efficacy ekva avutundi, idi kaadu. Okay, so only thing what we need to do is to keep the patient weight at check. So what we tell to our patient, whatever you are eating, you eat, but sagam తినండి, so that కొంచెం weight reductions అవుతుంది. Otherwise specific dietary restrictions ఏమీ లేదు. అయితే ఇప్పుడు చూసుకున్నట్లయితే కీళ్ళ నొప్పులే కాదు, మనకి వేరే దీర్ఘకాలిక వ్యాధులు అయితే ఉంటున్నాయి కొంతమందిలో. కీళ్ళ నొప్పులతో పాటు వేరొక వ్యాధి, దీర్ఘకాలిక వ్యాధి అనేది ఉంటుంది, షుగర్ కానీ బీపీ కానీ. అండ్ వాళ్ళకి ఈ రీజనరేటివ్ థెరపీ అనేది ఎంతవరకు సేఫ్ అంటారు? ఈ ట్రీట్మెంట్ కి వేరే మెడికల్ కండిషన్స్ కి సంబంధం లేదు. చాలా మంది ఓల్డ్ ఏజ్ పేషెంట్స్ విల్ కమ్ విత్ షుగర్, బీపీ, కిడ్నీ ప్రాబ్లమ్ ఆన్ డయాలిసిస్, స్టెంట్, ఓపెన్ హార్ట్ సర్జరీస్, వేరే అదర్ ఆటోఇమ్యూన్ డిసార్డర్స్, ఎండోక్రైనాలజికల్ డిసార్డర్స్. ఈ కండిషన్ ప్రతి పేషెంట్ కి సూట్ అవుతుంది, నో రెస్ట్రిక్షన్స్ అట్ ఆల్. ఓన్లీ ఒక స్పెసిఫిక్ కండిషన్ వేర్ బై జెనెటిక్ ప్లేట్లెట్ కౌంట్స్ తక్కువ ఉంటే ఈ పేషెంట్స్, ఈ స్పెసిఫిక్ గ్రూప్ ఆఫ్ పేషెంట్స్ లో పిఆర్పి వర్క్ అవ్వదు. అదర్వైజ్ ఇట్ ఈస్ సూటబుల్ ఇన్ ఆల్ పేషెంట్స్ విదౌట్ ఎనీ సైడ్ ఎఫెక్ట్స్. అసలు ఇప్పుడు కీళ్ళ నొప్పులు, బ్యాక్ పెయిన్ కానీ ఏదైనా పాదాల్లో నొప్పులు కానీ రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదండి? ఫస్ట్ ఇంపార్టెంట్ ఇది లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. ఫస్ట్ కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉండాలి, తర్వాత ఇది స్ట్రెయిన్ అవాయిడ్ చేయాలి, కంటిన్యూస్ గా స్టేర్స్ క్లైంబింగ్ అవాయిడ్ చేయాలి, కిందకి కూర్చున్నప్పుడు పని అవాయిడ్ చేయాలి, తర్వాత డైటరీ హ్యాబిట్స్ మంచిగా ఉండాలి, ఫర్ ఎగ్జాంపుల్ కాల్షియం రిచ్ ఫుడ్, తర్వాత విటమిన్ డి కంట్రోల్లో, విటమిన్ డి లెవెల్స్ మంచిగా ఉండాలి. సో దీస్ ఆర్ ద లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్. మంచిగా చేస్తే డీజనరేటివ్ కండిషన్స్ ఇది డిలే అవుతుంది. ఓకే, సో ఈ రీజనరేటివ్ ట్రీట్మెంట్ తీసుకున్న తర్వాత ఎట్లాంటి లైఫ్ స్టైల్ ఉండాలంటారు? ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ మీన్స్ ప్రతి రోజుకి వర్క్ నార్మల్ వేలో కంటిన్యూ చేయొచ్చు, ప్రాబ్లం ఏం లేదు, బట్ స్ట్రెయిన్ చేయకూడదు. సో యూజువల్గా హౌస్ వైఫ్ అన్నెసెసరీగా ఇంట్లో వాకింగ్ చేస్తున్నారు, ఇది అవాయిడ్ చేయాలి. అవసరం ఉంటే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ కొద్దిమంది పేషెంట్స్ ఫీమేల్స్కి వంటకి ఇది చాలా అవసరం ఉంది, సో కంటిన్యూస్గా 1 hour 2 hours స్టాండింగ్లో చేస్తే కష్టం. సో హాఫ్ అన్ అవర్ చేసిన తర్వాత 5 minutes కూర్చోవాలి, రెస్ట్ చేయండి, తర్వాత మళ్ళీ స్టార్ట్ చేయండి. అండ్ స్టేర్స్ క్లైంబింగ్ అవాయిడ్ చేయాలి. అండ్ కంటిన్యూస్గా కూర్చున్నప్పుడు కూడా మసిల్ స్టిఫ్, కండరాలు స్టిఫ్ అవుతుంది, సో ఎక్సర్సైజెస్ చేయాలి. సో ఈ చిన్న చిన్న మోడిఫికేషన్స్ చేస్తే మంచిగా రిజల్ట్స్ అవుతుంది. సో చూసుకున్నట్లయితే మనకి స్పోర్ట్స్ పర్సన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు చాలా హెల్తీ డైట్ మెయింటైన్ చేస్తారు, అండ్ మనకి జిమ్ కూడా వెళ్తారు, చాలా బాగా హెల్త్ అని కేర్ చేస్తారు. కానీ వాళ్ళకు కూడా ఏమైనా స్పోర్ట్స్ లో ఆడుతున్నప్పుడు కానీ చేస్తున్నప్పుడు కానీ పడినప్పుడు వాళ్ళకి పెయిన్స్ అయితే వస్తుంటాయి. సో దానికి మీరు ఎలా ట్రీట్మెంట్ ఉంటుంది? ఇది స్పోర్ట్స్ ఇంజరీస్ ట్రీట్మెంట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్ ఫ్రమ్ అదర్ ఇంజరీస్. సో స్పోర్ట్స్ లో ఇంజరీ ఉంటే, ఫర్ ఎగ్జాంపుల్ లిగమెంట్ ఇంజరీ ఉంటే ఆర్ కన్కషన్ ఉంటే, బ్యాక్ పెయిన్ ఉంటే ఇవాల్యుయేట్ చేయాలి వెంటనే, బికాస్ దే హ్యావ్ టు కమ్ బ్యాక్ టు స్పోర్ట్స్. సో రీహాబ్ ప్లేస్ అ వెరీ వెరీ ఇంపార్టెంట్ రోల్. సో ఇది పిఆర్పి చేసిన తర్వాత స్పెషల్ ప్రోటోకాల్ ప్రకారం రీహాబ్ చేస్తాము, సో దట్ రిటర్న్ బ్యాక్ టు స్పోర్ట్స్ ఇస్ ఎర్లీ. సో ఇది మొత్తం కలిపి ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఓకే, రీజనరేటివ్ ట్రీట్మెంట్ కావాలి అన్న వాళ్ళకి ఎలా మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి? రీజనరేటివ్ ట్రీట్మెంట్ లైక్ ఐ సెడ్ మస్కులోస్కెలిటల్ కండిషన్స్ కి ఎనీ కైండ్ ఆఫ్ పెయిన్, సర్వైకల్ పెయిన్, నెక్ పెయిన్, బ్యాక్ పెయిన్, షోల్డర్ పెయిన్, నీ పెయిన్ కి సూట్ అవుతుంది. అండ్ దిస్ ఇస్ లైక్ ఐ సెడ్ ఈ కండిషన్స్ కి ఇప్పుడు ఈ టైంలో సర్జరీకి అవసరం లేదు. సో ఇది ఈ రీజనరేటివ్ లో మంచి రిజల్ట్స్ తెలుస్తుంది. సో ఎనీవన్ సఫరింగ్ విత్ దిస్ కైండ్ ఆఫ్ పెయిన్ షుడ్ గో టు పెయిన్ ఫిజిషియన్ అండ్ ఆప్ట్ ఫర్ అండ్ డూ రీసెర్చ్ ఫర్ రీజనరేటివ్ పిఆర్పి ట్రీట్మెంట్ సో దట్ దే గెట్ బెస్ట్ వే ఆఫ్ ట్రీటింగ్ దర్ పెయిన్. అంటే రీజనరేటివ్ ఆప్షన్ అనేది అవ్వకపోతే, ఒకవేళ చికిత్స అనేది వాళ్ళకి సూట్ అవ్వకపోతే మీరు ఆపరేషన్ కూడా చేస్తారా? అది నా క్లినిక్ లో ఓన్లీ సర్జరీ లేకుండా
ప్లేట్లెట్ రిచ్ ప్లాస్మా ట్రీట్మెంట్ చేస్తాము. బికాస్ నా ఉద్దేశం దట్ పేషెంట్ షుడ్ నాట్ గో ఫర్ అన్నెసెసరీ సర్జరీ. అండ్ ఇది 100 పేషెంట్స్లో ఓన్లీ 1 పేషెంట్స్కి సర్జరీకి అవసరం ఉంటుంది. 99 పేషెంట్స్కి సర్జరీకి అవసరం లేదు. సో వీ ట్రీట్ దిస్ 99 పేషెంట్స్ సో దట్ దే డోంట్ గో ఫర్ సర్జరీ అండ్ దే డోంట్ గెట్ ఎనీ సర్జికల్ కాంప్లికేషన్స్. ఇప్పటి వరకు రీజనరేటివ్ థెరపీ అనేది ఎంతమంది 60+ ఉన్న వాళ్ళు చాలా మంది ఉంటారు, మోకాళ్ళ నొప్పులు కానీ కీళ్ళ నొప్పులు కానీ, వాళ్ళలో మీరు ఎంత పర్సెంటేజ్ వరకు ఇప్పటి వరకు చేశారు రీజనరేటివ్ ట్రీట్మెంట్ అనేది? ఇది చెప్పాను కదా, నా దగ్గర చాలా మంది పేషెంట్స్ కి సర్జరీకి భయం ఉంటే వస్తారు. సో ఇది ఈ ట్రీట్మెంట్ పేషెంట్స్ కి చెప్పిన తర్వాత దే ఎక్సెప్ట్ దిస్ ట్రీట్మెంట్. సో నా దగ్గర వస్తే ఎవ్రీ పేషెంట్స్ కి ఇది సేమ్ ట్రీట్మెంట్ చెప్తాను అండ్ దే ఎక్సెప్ట్ ఇట్. సో లైక్ ఐ సెడ్ ఇన్ 100 ఓన్లీ 1 పేషెంట్ విల్ రిక్వైర్ సర్జరీ. 99 పేషెంట్స్ లో సర్జరీకి అవసరం లేదు. సో we treat all patients, we motivate all patients that they should not opt for surgery unless and until required. నా పేరు పి నరసింహ. నేను మేనిపట్నం ఇందిరా అజీజ్ బాగ్ దగ్గర ఉంటాను. మేనిపట్నం దగ్గర నాకు గత 2 సంవత్సరాల నుంచి పెయిన్ మోకాళ్ళ నొప్పి విపరీతంగా ఉండే. ఆర్థోపెడిక్ డాక్టర్స్ని కూడా కన్సల్ట్ అయ్యాను. అతను ఆపరేషన్ చేయాలి అది ఇదని ఒక 5-6 నెలలు అతని దగ్గర తిరిగాను. తిరిగిన తర్వాత మా కొడుకు శ్రీకాంత్ అని మా కొడుకు ఇక్కడ ఎపినో సెంటర్ గురించి తెలుసుకొని చెప్తే ఇక్కడ వచ్చి డాక్టర్ గారిని కలిసాను, సుధీర్ గారిని కలుసాకను చెకప్ చేసి 4 times చేయాలని చెప్పాడు. నేను కొన్ని రోజులు చేయించుకోవాలని వద్దా అని చెప్పి ఒక 15 days వరకు డిలే చేశాను. ఆ తర్వాత డాక్టర్ రవి గారు ఫోన్ చేసి రండి మీకు పెయిన్ తక్కువ అవుతుంది అని చెప్తే వచ్చి ఫస్ట్ టైం తీసుకున్నాను. వాటర్ తీశారు అక్కడి నుంచి. తర్వాత 3 times ఇది పిఆర్పి ట్రీట్మెంట్ చేశారు. చేసిన తర్వాత చాలా నాకు నొప్పి తగ్గిపోయింది. ఇప్పుడు సంతోషంగా ఉంది, హాయిగా ఉంది. తర్వాత రివ్యూ కూడా వచ్చాను. ఈ గుజ్జు కూడా 1.6 పెరిగిందని చెప్పారు. నాకు ఇప్పుడు పెయిన్ గిట్ ఏం లేదు. సుధీర్ డాక్టర్ గారికి మరి మేడం డాక్టర్ చంద్ర డాక్టర్ గారికి మరి ఎపినో సెంటర్ గారికి చాలా ధన్యవాదాలు. నాకు చాలా మంచిగా చేశారు. సో మనం చూసుకున్నట్లయితే ఇప్పుడున్న జాబ్స్ లో ఎక్కువ లీవ్స్ ఇవ్వరు. అండ్ ఐటీ వాళ్ళకి కానీ ఎవరైనా కానీ ఎక్కువ రోజులు హాస్పిటల్లో ఉండాలంటే కుదరదు. అండ్ వాళ్ళకి ఎంత టైం పడుతుంది అంటారు అసలు ట్రీట్మెంట్ కి? ఈ ట్రీట్మెంట్ పిఆర్పి ట్రీట్మెంట్ చాలా సేఫ్ అండ్ సింపుల్ ట్రీట్మెంట్. జస్ట్ 1 hour ప్రిపరేషన్ కోసం కావాలి. తర్వాత ఇది 1/2 an hour లో డిశ్చార్జ్. సో ఓవరాల్ గా 1 to 2 hours ఇక్కడే ఉండాలి. సో పేషెంట్స్ తో పాటు ఇది అటెండెంట్ కి అవసరం లేదు. బికాస్ ఇది చాలా మంది పేషెంట్స్ కి లీవ్ చాలా కష్టం. సో దే కెన్ కమ్ అలోన్, get the treatment and walking low they can go back and start their whole work. So patients attender ki avasaram ledu. ఓకే, థ్యాంక్ యూ మేడం. రీజనరేటివ్ గురించి మాకు చాలా చక్కగా వివరించారు. అండ్ మీరు ఎవరైనా సరే కీళ్ళ నొప్పులతో కానీ మనకి కండరాల నొప్పులతో కానీ అండ్ బ్యాక్ పెయిన్ తో కానీ సఫర్ అవుతుంటే ఒకసారి అయితే మీరు రీజనరేటివ్ థెరపీ అయితే చేపించుకోండి. అండ్ ఈ హాస్పిటల్ అడ్రస్ అనేది డిస్క్రిప్షన్ లో అయితే ఉంటుంది. అండ్ వీళ్ళ కాంటాక్ట్ నెంబర్ కూడా మనకి డిస్ప్లేలో అయితే ప్లే అవుతూ ఉంటుంది. అండ్ ఇలాంటి అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి V5 News.